తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మహబూబాబాద్ మున్సిపాలిటీకి 59,20,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రాజాల్పేటలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి తనకు కానుకగా అందించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి ఒక్కొక్క వార్డులో 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసుకుందామన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నికల ముందు ఓట్ల రాజకీయాలు చేసి ఎట్టి పరిస్థితులలో మూడవసారి విజయం సాధించాలని తూతూ మంత్రంగా 50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయకుండానే అట్టహాసంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసి శంకుస్థాపనలు చేశారని విమర్శించారు. లోపల జరగనా అగరబత్తి తీసి అబ్బా పక్కన పెట్టుకోండి పక్కన ఈరోజు మన మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు రజాలపేట సాలర్ తండకు సంబంధించినటువంటి ఈ వార్డులో మనం 5 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఒక సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి మన లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా అర్బన్ అధ్యక్షులు అంజన్న గారు, ఖలీల్ గారు, మన ఎడ్ల రమేష్ అన్న గారు, సురేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మీడియా సోదరులకు పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ మనకు మున్సిపాలిటీ ఎన్నికల జాతర స్టార్ట్ అయింది. తొందరలోనే 20 లేదా 21వ తారీఖు నాడు మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ల కంటే ముందే మనందరం సన్నద్ధం కావాలి. మనకు 12 లేదా 13వ తారీఖు నాడు వార్డు వైజ్గా రిజర్వేషన్లు ఖరారయ్యి ఏ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది మనకు ఖరారు అవబోతా ఉంది. దయచేసి మన ప్రభుత్వం, మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రజా ప్రభుత్వం, మీరు ఎంతో కష్టపడి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ నన్ను గెలిపించిండ్రు, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి కూర్చోబెట్టిందంతా మీరే. అందుకే పెద్ద మనసుతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కార్పొరేషన్లకు, పెద్ద పెద్ద జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్లు కూడా ఇవ్వనంత నిధులు మనకు కేవలం మహబూబాబాద్ మున్సిపాలిటీకే 59,86,00,000 రూపాయలు ఇక్కడ నిధులు కేటాయించడం జరిగింది. ఏదో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు ఓట్ల రాజకీయాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మూడవసారి ఇక్కడ గెలవాలని వారు తూతు మంత్రంగా 50 కోట్ల రూపాయలు నిధులు విడుదల అయిందని చెప్పేసి జీవో లేకున్నా వాళ్ళు శంకుస్థాపన చేసి అంగు ఆర్భాటం చేసిండ్రు ఎలక్షన్ల సందర్భంలో. మన ప్రభుత్వం పక్కాగా చాలా గొప్ప మనసుతోటి మహబూబాబాద్ మున్సిపాలిటీ అయ్యి చాలా వెనకబడ్డది. దాదాపు 2011వ సంవత్సరంలో మున్సిపాలిటీ అయింది. నిధులు సరిగా రావట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. ఇది మన నియోజకవర్గ హెడ్ క్వార్టర్సే కాదు, జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు పార్లమెంట్ కూడా హెడ్ క్వార్టర్స్. ఇది దీన్ని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి మనకు దాదాపు చాలా పెద్ద మనసుతోటి 59,86,00,000 రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా
తొందరలోనే టెండర్ ప్రక్రియ పూర్తవుతా ఉంది. వాటికి కూడా మనం ఎలక్షన్ల నోటిఫికేషన్ కంటే ముందే అన్ని వార్డులలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలియజేసే విధంగా మన అందరం అన్ని వార్డుల్లో కొబ్బరికాయలు కొడతాం. వార్డుకు 60 లక్షల నుంచి దాదాపు ₹1 కోటి పైనే ప్రతి వార్డుకు. అందుకే ఆ కార్యక్రమం కూడా గొప్పగా చేసుకొని నేను మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొట్టమొదటిగా 7వ వార్డుకు వచ్చిన నా లక్కీ నెంబర్ కూడా 7 శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్ముతా. కాబట్టి ఈ వార్డు నుంచి నాకు బహుమతిగా మీరు భారీ మెజార్టీతో గెలిపించి ఏ రిజర్వేషన్ అయినా, ఓసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీలు కావచ్చు, ఏదైనా కూడా మన రిజర్వేషన్ ఏదన్నా మనం ఇక్కడ సర్వే చేసి గెలిపే గుర్రాలకే మనం టికెట్ ఇవ్వబోతున్నాం. వారిని భారీ మెజార్టీతో మీరు గెలిపించి నాకు కానుకగా 7వ వార్డులోనే అత్యధిక మెజార్టీ మీరు ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించి మన మున్సిపాలిటీ కానుకగా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇంత అభివృద్ధి మనం ఎన్నికల కాకముందే దాదాపు ₹60 కోట్ల నిధులు విడుదల చేశాం. ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ఒక అవకాశం మన పార్టీ కార్యకర్తకి ఇవ్వండి, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా నేనున్న ఎమ్మెల్యేగా ఇక్కడ మన చైర్మన్ అయితే పైన వడ్డించేవాడు మనోడు కాబట్టి మనకు అభివృద్ధి జరగాలంటే మన కార్యకర్తనే, కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఇక్కడ మున్సిపాలిటీ చైర్మన్ అయితే ఇంకా అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక గొప్ప మనసుతోటి మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అందరు నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరూ ఆలోచించి, వ్యాపారవేత్తలు అందరూ